పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. అప్పుల బాధతో బాధపడే వాళ్ళు, ఎంత కష్టపడ్డా డబ్బు రాకపోవడం, వచ్చిన డబ్బు నిలవకపోవడం, ఇలా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి ధనయోగం కలగాలన్నా, జీవితంలో అభ్యున్నతి జరగాలన్నా ఈ నెల రానున్న 15వ తేదీ చాలా విశేషమైనది. ఈ తేదీ వైశిష్టం ఏంటి? ఏ పరిహారాలు చేస్తే డబ్బు, ధనయోగం కలుగుతుంది? ఈ అంశాల్ని మనకు వివరించడానికి ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త, సంకల్ప మంది నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు విశేషంగా ఈ నెల 15న గొప్పదిగా చెప్తున్నారు. ముఖ్యంగా ధనయోగానికి, జీవితంలో అభ్యున్నతికి ఈ తేదీ చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు. విశేషం ఏమిటి? వైశాఖ మాస బహుళ త్రయోదశి మరియు చతుర్దశి కలిసినటువంటి రోజు ఈ నెల 15వ తారీఖు 15th. ఆ రోజున గురువారం కూడా శుక్రవారం కూడా అయింది. విశేషంగా 16వ తారీఖు రోజున శని జయంతి, అది కూడా చాలా విశేషం. అయితే ముఖ్యంగా ఈ రోజున మనం చర్చించుకునేటువంటి అంశం ఏంటంటేనమ్మా, అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థిక సమస్యలు తీరాలనుకున్న వాళ్ళు, లోన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, అలాగే ఇచ్చిన డబ్బులు తిరిగి వసూలు కాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ఒకే మాటలో చెప్పాలంటే ధనపరమైన సమస్యలతో సతమతమవుతున్నటువంటి వాళ్ళకి, అలాగే ప్రస్తుతం శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శని సంబంధముగా ఈతి బాధలు. కాబట్టి ఆయా రాశుల్లో జన్మించిన వాళ్ళ నివారణకి ఆ బాధలు తగ్గిపోవడం కోసం ఎటువంటి పరిహారం చేయాలి? అన్నిటికంటే ముఖ్యంగా జటిలమైన సమస్యలు కొన్ని ఉంటుంటాయి మానవులకి. ఈ జటిలమైన సమస్యలు తొలగిపోవాలంటే ఈ రోజున చేసే చిన్న పరిహారము మనకు అనంతమైనటువంటి పుణ్య ఫలితం మనం పొందుతాం. చిన్న పరిహారం ద్వారా మన సంకల్పం అతి శీఘ్రంగా దైవానుగ్రహం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ కార్యక్రమాన్ని అశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. ఎందుకనంటేనమ్మా, మనిషి ఎంత గొప్పవాడైనా, ఎంత వీరుడైనా, ఎంత ధీరుడైనా, శూరుడైనా, ఎంత గొప్ప తెలివితేటలు గలవాడైనా, పిసరంత దైవానుగ్రహం ఉంటేనే అన్నిట్లో పైకి రాగలుగుతాడు. నిజం. నిజం గురువుగారు. పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. అనుకున్న సంకల్పం త్వరగా నెరవేర్చుకోగలుగుతాడు. దైవానుగ్రహం అన్నీ ఉండి దైవానుగ్రహం లేని వాడికి, ఏమీ లేకపోయినా దైవానుగ్రహం ఉన్నవాడికి తేడా చాలా ఉంటుంది. హ్మ్. అందుకనే ఎవరి మతం వాళ్ళు వాళ్ళ దేవతారాధనని ఎప్పుడు చేస్తుంటారు. కానీ మధ్యలో కొంతమంది దేవుడు లేడనుకునే ఒక నాస్తికవాదులు, వాళ్ళ గురించి మనకు సంబంధం లేదు. కానీ దేవతానుగ్రహాన్ని పొందాలి, తద్వారా మనకున్నటువంటి సమస్యలు ఆ భగవంతుని అనుగ్రహంతో తీరాలి. ఎందుకు కోరుకుంటామమ్మా? ఒక్క మాటలో చెప్పాలనంటే, మనం ప్రతి ప్రయత్నం మనం కష్టపడుతున్నాం. హ్మ్. ఆ కష్టం బాధ మనకు తెలుసు. దైవానుగ్రహం ఉంటే ఆ కష్టపడడం ఎలాగో తప్పదు. కానీ కష్టపడడానికి కావలసినటువంటి మానసిక ధైర్యము, శక్తి ఆ దైవత కల్పిస్తుంది. అందుకనే దైవానుగ్రహం కావాలి. కాబట్టి ఈ రోజున ప్రధానంగా ఉన్న విశేషం తెలియచేసుకుంటే, 8:30 వరకు కూడా త్రయోదశి తిథి, కృష్ణపక్షం, వైశాఖ మాసం. తదనంతరం చతుర్దశి ఉంటుంది. రాత్రంతా కూడా చతుర్దశి ఉంటుంది. ప్రదోష కాలానికి కూడా చతుర్దశి ఉంటుంది. ఇది సాక్షాత్తు మహాశివరాత్రి పర్వదినంతో సమానమైన రోజుగా చెప్పవచ్చు. హుహు. సాధారణంగా చతుర్దశి తిథి రాత్రి వ్యాప్తమై ఉన్నప్పుడు మనం మాస శివరాత్రిగా మాస చెబుతాం. శివరాత్రి చేసుకుంటాం. కానీ శివరాత్రికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే, ప్రదోషానికి కూడా చతుర్దశి తిథి ఉండి, రాత్రికి కూడా చతుర్దశి ఉంటేనే మహాశివరాత్రిగా మనం పర్వదినాన్ని కొలుస్తాం. అంతటితో సమానమైనటువంటిది ఈ వైశాఖ అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి, ఈ వైశాఖ చతుర్దశి. ఇది మాస శివరాత్రి. హ్మ్. ఈ మాస శివరాత్రి మహాశివరాత్రి అంత పవిత్రమైనది. కాబట్టి గొప్పదైనటువంటి విశేషం ఏంటంటే, ఈ రోజున అశ్విని నక్షత్రం ఉండడం. ఓహ్! ఉన్న 27 నక్షత్రాలలో అత్యంత శీఘ్ర ఫలితాలు, అతి త్వరగా ఫలితమిచ్చేటువంటి నక్షత్రములలో ఉన్న 3 నక్షత్రాల్లో ఒక నక్షత్రం అశ్విని నక్షత్రం. పైగా దేవతా నక్షత్రం.
కాబట్టి దేవగణానికి సంబంధించినటువంటిది, పైగా మేషరాశిలో ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహం అతి త్వరగా ఈ రాశి, ఈ నక్షత్రం ఉన్నటువంటి రోజున మన సమస్య కోసం పరిహారం, ఈశ్వరుని పరిహారం చేస్తే అతి త్వరగా నెరవేరుతుంది. క్షిప్ర నక్షత్రము అని అంటారు. అంటే అతి శీఘ్రంగా, వేగవంతంగా రిజల్ట్స్ వస్తాయి. హ్మ్. ఏం చెయ్యాలనే విషయం గురించి కూడా తెలియజేసుకుందామా? తప్పకుండా వీక్షించేటువంటి గురుగారు. ప్రేక్షకులు కూడా మే 16వ తారీఖు రోజున వైశాఖ అమావాస్య, శని జయంతి. ఈ సందర్భంగా శని ప్రభావంతో ఉన్నటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శని దోష పరిహారార్థమే శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమం, కాళీ హోమంతో పాటుగా మీ జాతకరీత్యా కలుగు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా సుదర్శన హోమం, మృత్యుంజయ హోమం, రుద్ర హోమం, లక్ష్మీ మూలమంత్ర సంప్రతి లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకునేటువంటి వాళ్ళు మే 16వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల నమోదు చేసుకోండి. 6 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుంటేనమ్మా, సింపుల్‌గా ఆ రోజు లేచి కాలకృత్యాదులు తీర్చుకొని 8:30 వరకు త్రయోదశి తిథి ఉంటుంది కదా! త్రయోదశి తిథికి అధిపతి రుద్రుడు. హ్మ్. ఈశ్వరుడే సాక్షాత్తు. కాబట్టి సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని, సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసి, ఆ యొక్క ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. హ్మ్. చేసి శివ అష్టోత్తరము కానీ, సమయం ఉంటే శివ సహస్రనామ పారాయణం కానీ, ఆ త్రయోదశి ఘడియలు ఉన్న లోపల చేస్తే విశేషం. ఇక తదనంతరం ప్రదోషకాల సమయంలో, అంటే ప్రదోష కాలానికి వెళ్ళినప్పుడు ఆ రోజంతా ఉపవాసం ఉంటే మంచిదమ్మా. లేదా పాలు, పండ్లు, టిఫిన్ లాంటివి చేసి ఉండవచ్చు. పుల్కాలు అవి తిని. హ్మ్. అన్నం తినకూడదు. సాయంకాలం 5 గంటలకల్లా మనం కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం మాత్రం చేయకూడదమ్మా. ఎందుకంటే ఉపవాసం ఉన్నవాళ్ళు స్నానం చేస్తే ఉపవాస దీక్ష విరమణ అయిపోతుంది. ఓహ్! కాబట్టి సాయంకాలం పూజ చేస్తున్నాం కదా అని చెప్పి మనం మధ్యాహ్నం పూటంతా ఉన్నాము. సాయంకాలం కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలు. కాళ్ళు చేతులు మొహం కడుక్కుంటే చాలు. ముఖ ప్రక్షాళన సరిపోతుంది. హ్మ్. స్నానం చేయకూడదు. తర్వాత చక్కగా రుణ బాధలు, అప్పుల బాధలు అంటారు. ధనపరమైన సమస్యలు తీరాలి అనుకునేటువంటి వాళ్ళు, లక్ష్మి అనుగ్రహం కావాలనుకునేటువంటి వాళ్ళు బియ్యపు పిండితో ఈశ్వరుని శివలింగాన్ని తయారు చేసుకొని, మొత్తం శివలింగానికి కూడా ఆవు నెయ్యి, ఆవు నెయ్యి అద్దితే సరిపోతుంది. హ్మ్. ఇక దానిపైన ఈ యొక్క మారేడు దళం హ్మ్. బిల్వం. ఉంచి, బిల్వ దళాన్ని ఉంచి శివాభిషేకం చేయాలి. ఓహ్! చేసినట్లయితే తప్పకుండా అతి శీఘ్రంగా ఫలితాలిస్తుందమ్మా. ధన సమస్యలు తీరుతాయి. పౌర్ణమి లోపల, జ్యేష్ఠమాసం పౌర్ణమి లోపల వాళ్ళకి ఖచ్చితంగా ఆ శివానుగ్రహంతో ధనపరమైన సమస్యల నివారణకి మార్గాలు ఏర్పడతాయి. ఇప్పుడు అభిషేకం చేసిన నీళ్ళని ఏం చేయాలి అవి గురుగారు? ఎవరు తొక్కని ప్లేస్‌లో చెట్టు మొదట్లోనే వేయొచ్చు. ఆ! లేదా మన ఇంట్లో బావి ఉంటే బావిలోనైనా వేయొచ్చు. ఓహ్! తప్పులేదు. హ్మ్. ఎవరు తొక్కని ప్లేస్‌లో వేస్తే సరిపోతుంది. లేదా ఇంట్లో పూల కుండీలుంటే పూల కుండీల్లో వేయవచ్చు. ఆ తీర్థాన్ని ఆఖరణ తీసుకోవాలి కదా! హ్మ్. హ్మ్. ఇక ఇప్పుడు నేను చెప్పాను కదా! ఈ రాశిలో జన్మించిన శని బాధలు తొలగాలి, జటిలమైన సమస్యలు తొలగాలనుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క గోధుమ పిండితో ఇలాగే ఈశ్వరుడికి శివలింగాన్ని తయారు చేసుకొని ఆ! అభిషేకం చేస్తే చాలా మంచిది. ఆవ నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ అభిషేకం చేయాలి. ఓహ్! చేసి అభిషేకం చేస్తే మంచిది. మరి ఆ అలాగే పిండిని అంటే లింగంగా మారిన ఆ పిండిని ఏం చేయాల్సుంటుంది? ఆ లింగంగా మారినటువంటి పిండిని మనం దగ్గరలో చెరువు కానీ, సరస్సు కానీ, నది కానీ ఉంటే మనం ఆ యొక్క నిమజ్జనం చేయాలి. ప్రవహించే నీరు. లేదు ఈ హైదరాబాదు, మన నగరాలు కొన్ని ఉంటాయి ఇట్లాంటివి. ఉండవు. అటువంటి సందర్భంలో ఒక బకెట్ నీళ్లు తీసుకొని, ఆ నీటిలో పూజ, అభిషేకము, అర్చన ఇవన్నీ అయిన తర్వాత ఆ నీటిలో కనక పెడితే కొద్ది సమయానికి ఆ యొక్క పిండంతా కరిగిపోతుంది. హ్మ్. ఆ కరిగిపోయిన నీళ్ళని మీరు ఎక్కడైనా గానీ ఎవరు తొక్కని ప్లేస్‌లో చెట్లకైనా మీరు పోయవచ్చు. తప్పులేదు. ఓహ్! ఆ విధంగా చేస్తే. ఇక ముఖ్యంగా ఈ శని సంబంధమైన దోషాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, జటిలమైన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు గోధుమ పిండితో ఈశ్వరునికి, శివలింగానికి అభిషేకం చేస్తే చాలా విశేషం. హ్మ్. అలాగే ఆర్థికపరమైన సమస్యలను చెప్పాం కదా! అర్చన చేసేటప్పుడు మారేడు దళాలతో అర్చన చేయాలి. హ్మ్. ఇది విశేషం. ఈ విధంగా ఎవరైతే
ఉద్యోగ సమస్యలతో బాధపడుతుంటుంటారు, వాళ్ళు ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి. ఉమ్, అసాధ్యమైనటువంటి పనులు సుసాధ్యం కావాలంటే తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి. అలాగే దాంపత్య సమస్యలతో వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలు ఉంటుంటారు, అటువంటి వాళ్ళు షుగర్ ఇప్పుడు వాడుతున్నారు కాదమ్మా, షుగర్ కాకుండా కండ చక్కెర, మిశ్రి, నవ్వొద్గడ్డ అంటారు, వాటిని పిండి చేయాలి. ఆ పిండి చేసి ఆ పిండిని నీటిలో కలిపి ఆ నీటితో అభిషేకం ఈశ్వరుడికి గనక చేసి మల్లెపూలు గన్నేరు పుష్పాలతో అర్చన చేస్తే అతి శీఘ్రంగా వివాహం సాధ్యమవుతుంది, అందులో సందేహం లేదు. ఓ. ఈ విధంగా సౌభాగ్యాన్ని కోరుకునేటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో పసుపుతో శివలింగం తయారు చేసి ఆ శివలింగానికి అభిషేకం చేయాలి. ఈ అన్ని శివలింగాలకి కూడా తయారు చేసిన తర్వాత ఆవు నెయ్యితో అద్దాలి, ఆ, శివలింగాన్ని ఆవు నెయ్యిని అద్దాలి. అప్పుడు అభిషేకం చేసిన ఆ నీరు జలానికి ఆ యొక్క కరిగిపోకుండా ఉంటుంది. ఉమ్, ఈ విధంగా చేయాలి. ఓకే. అలాగే ఈ యొక్క శని జయంతి ప్రత్యేకంగా కలిసి వస్తుంది. భరణీ నక్షత్రం ఉంటుంది ఆ రోజు 16వ తారీఖు రోజున, మే 16వ తారీఖు రోజున. ముఖ్యంగా శని దోషముతో బాధపడుతున్నటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క మే 16వ తారీఖు సాయంకాలం 6 గంటలకి శని దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వదోష నివారణ పూజల హోమాలలో మే మే 16వ తారీఖు రోజున సాయంకాలం 5 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.